ఇప్పటిదాకా ఏ తెలుగు యూట్యూబర్ చూపించని ఈ ప్లేస్ నా ట్రావెల్ జర్నీని ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చిన తర్వాత అనే లెవెల్లో విభజించిన ఈ ప్లేస్. ఇప్పటిదాకా మంచు మొహాన్ని చూడని నా కార్ని 2 అడుగుల మంచులో ముంచెత్తిన ఈ ప్లేస్. భూలోక స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ కంటే చాలా అందమైన ఈ ప్లేసే భదర్వా. జమ్మూలో ఉన్న ఒక కోహినూర్ డైమండ్ లాంటి ఈ ప్లేస్ను వదిలిపెట్టి వెళ్తుంటే నా కళ్ళకు కన్నీటిని తెప్పించిన ఈ ప్లేస్. అదే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము మార్కెట్లోకి పోయేసి ఈ ఊర్లో ఉన్న రోడ్లని గిడ్లని మొత్తం డ్రోన్ షాట్లు పెట్టి కవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. సో ఒకసారి ఆ డ్రోన్ షాట్లన్నీ చూసేయండి. మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఇది 51వ రోజు. ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడకపోతే ఈ వీడియో చూసి లైక్ చేసిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో విలువైంది. సో మార్కెట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ స్నో అంతా మనం తీసేయాలి కదా, వెళ్ళేసి చూద్దాము. గ్లౌజ్ అయితే అప్పటికి ఇప్పించుకున్నాను జారకోకుండా. ఇప్పుడు ఈ షూలు చూస్తున్నారు కదా, ట్రెక్కింగ్ షూలు అనేసి కొన్నాను. కానీ వచ్చేసి చాలా అంటే చాలా జారుతా ఉన్నాయి, అస్సలు పని చేయట్లేదు. స్నోలోకి సపరేట్ షూలు ఉంటాయి, వాటి కింద సోల్ వచ్చేసి చాలా స్మూత్ గా మెత్తడి ప్లాస్టిక్ తో చేసి ఉంటుంది. అవైతే జారవు, మన జారుతా ఉన్నాయి. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వెళ్ళాలన్నమాట. వెళ్ళేసి రిమూవ్ చేద్దాం ఇక్కడ నుంచి. చూసారా ఎంత స్నో అంటే అంత స్నో అన్నమాట. ఇప్పుడు పైన బ్యానర్ పైన ఉన్నది తీసేద్దాము. అద్దం పైన చూసారంటే అసలు ఎంత గడ్డ కట్టుకుందంటే అసలు చూడండి. అసలు ఇప్పుడు వైఫర్ వేయచ్చు, ఏదో ఇంత ఒక 1/2 ఇంచు 1 ఇంచు స్నో ఉంటే వైఫర్ వేసి తీసేయచ్చు. కానీ ఇక్కడ చూసారా మినిమం అంటే జానడు అంటే దాదాపు 1 ఫీట్ అయితే పడిపోయింది అనమాట. ఇంకా చాలా స్నో జారి కింద పడిపోయింది. ఇంత స్నో ఉన్నప్పుడు వైపర్ వేసామంటే వైపరే ఎరిగిపోయే ఛాన్సులు ఉన్నాయి. ఇది వైపర్ పరిస్థితి అనమాట. అవతల నుంచి క్లీన్ చేద్దాం కొంచెం. ఇప్పుడు अनएक्सपेक्टेड जगदीश भाई पगला गए. ओह नो आय भाई खत्म जोर से अरे भाई सब लोग सबका मतलब भागो मत सब आ रहे. ओह नो हाँ इसका कुछ लोड नहीं है. సో ఇందాక రాహుల్ కారు చూసాం కదా, చాలా స్ట్రగుల్ అయింది పాపం. అయ్యో పాపం రాహుల్ కారు. ఇప్పుడు వచ్చేసి మన కారు దిగబోతున్నాం అనమాట. ద కింగ్ ఆఫ్ ద రోడ్ ఇన్ 20 lakh రేంజ్, కింగ్ ఆఫ్ ద రోడ్, queen of the road. Okay, so we'll get them married, we'll get a small car and they'll give it to one of the subscribers. Okay, మన కారు ఇప్పుడు తీయబోతున్నాము, చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇందాక కదా స్నో తీసాము, మళ్ళీ చూడండి అప్పుడే స్నో పట్టుకుంది. సో ఇప్పుడు వచ్చేసి మన కార్ని న్యూట్రల్ లో పెట్టాము, బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 4x4 లో పెట్టాము అనమాట. ఇప్పుడు 4x4 లోలో పెడతాం అనమాట. అప్పుడు హై పవర్ వస్తుంది. లో అంటే లో స్పీడ్ అని, దీన్ని ప్రెస్ చేయాలి, తర్వాత ఎనికి గుంజాలన్నమాట. ఇప్పుడు 4x4 లోలో పడింది అంటే లో స్పీడ్, మనకు హై పవర్ వస్తుంది, టార్క్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు ప్లేస్లు. Bro, it will go easily. It's super smooth. This is like Makkan. సో కార్ అయితే బట్టరీ స్మూత్ లాగా వెళ్తుంది. ముందర ఒక టర్నింగ్ వస్తుంది అనమాట. టర్నింగ్ వచ్చే ముందరే మనము యాక్సిలరేటర్ వదులుకోవాలి. ఇప్పుడు 3rd గేర్ లో ఉంది, దీన్ని 2nd గేర్ లో వేసాను. సో ఇలాగ స్లోగా వెళ్తుంది. బ్రేక్ టచ్ చేయకూడదు అనే మంత్రం జపిస్తా వెళ్తున్నాను. ఎందుకంటే నేనంత ఎక్స్పర్ట్ ని కాదు, రాహుల్ అయితే స్నో డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ అనమాట. నిన్నంతా నాకు గైడెన్స్ ఇచ్చాడు ఇలాగ డ్రైవ్ చేయాలనేసి. ఎందుకంటే నేను లాస్ట్ టైం స్నో దగ్గరికి వెళ్ళినప్పుడు 2 సార్లు స్కిడ్ అయింది కదా, అప్పుడైతే చాలా భయపడ్డాను నేను నిజంగా. చాలా స్లోగా వెళ్తా ఉన్నాను.
బండి అయితే గ్రిప్ బాగానే పట్టుకుంది. మన స్పీడ్ వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంది అంతే గంటకి. సో లైట్ గా స్కిడ్ డౌన్ అయితే నేనైతే గమనిస్తా ఉన్నాడు, ఎక్కువ స్కిడ్ లేదు. సో నిజంగా బండి చాలా బాగా హ్యాండిల్ చేస్తా ఉంది 4x4 లో మోడ్ లో. నెక్స్ట్ పైకి వచ్చేటప్పుడు 4x4 హై మోడ్ వేద్దాము, డౌన్ కి వెళ్ళేటప్పుడు లో మోడ్ వేసుకుంటే సేఫ్. ఈ చక్రం ఏంది అని చూస్తా ఉన్నారా? సో ఈ చక్రం ఏందో చెప్తాను, చూస్తా ఉండండి. చూసారా, పెద్ద చక్రం పడింది ఇక్కడ. ఈ చక్రం ఏందనుకున్నారు? మన బండి వచ్చిందనమాట. మన బండి ఎలాగొచ్చిందంటే అసలు ఇప్పటిదాకా ఏ వెహికల్ రాలా. ఇవన్నీ నిన్ననో మొన్ననో పార్క్ చేసిన వెహికల్స్ అనమాట. ఎందుకంటే చూసారంటే స్నో మొత్తము అసలు ఎవరు తొక్కను కూడా తొక్కల అలాగుంది. సో మనం మాత్రం వచ్చాము, రోడ్డు వేసుకుంటూ వచ్చాము అనమాట. రోడ్డు లేని చోట రోడ్డు వేసుకుంటూ రాగలిగే ఒక్క వెహికల్ మహీంద్రా థార్. మీరు అక్కడ చూడవచ్చు అనమాట. ఎలాగుంది చూసారా, అసలు కింగ్ ఆఫ్ ది జంగిల్ లాగుంది. తెల్లటి స్నోలో నల్లటి కారు, అసలు పైన తెల్లటి టోపీ. సో తిరగలేదు అసలు బ్రో. మీరు ఇక్కడ చూడొచ్చు, చూసారా గుంతలు అసలు దాదాపు 1 ఫీట్. ఇక్కడ చూసారంటే నా యాంకిల్స్ వరకు వస్తా ఉన్నాయి. స్నో వచ్చేసి నా యాంకిల్స్ వరకు వస్తా ఉంది. మొత్తం పొగ మంచుతో నిండిపోయింది. అక్కడ కారు ఉంది. ఈ ప్లేస్ గుర్తుపట్టారా? భదర్వా ఫోర్ట్. ఇది మీకు నిన్నగాక మొన్న చూపించాను కదా, ఎలాగుండింది అసలు. మొత్తం అంతా ఎర్రమట్టితో, చెట్లు కూడా ఎండిపోయేసి ఉంది కదా. ఇప్పుడు చూసారా ఫుల్ స్నో అయిపోయింది. జస్ట్ 2 రోజులు కూడా కాదు, నిన్న కూడా స్నో లేదు. నేనైతే మొన్న వచ్చాను ఫోర్ట్కి, నిన్న కూడా స్నో లేదు. కానీ ఈ రోజు మాత్రం అసలు ఫుల్ స్నోతో నిండిపోయింది అనమాట. సో ఇక్కడ డ్రోన్ షాట్లు ఎగరేయబోతున్నాము. ఆల్రెడీ మీరు డ్రోన్ షాట్లు చూసారు కదా, మనము భదర్వా ఊరి డ్రోన్ షాట్లు చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఫోర్ట్ దగ్గర డ్రోన్ షాట్లు ఎగరేయబోతున్నాము. సో అవి కూడా పెడతాను చూడండి. స్నో వచ్చేసి కేక్ లాగా ఉంది, కనిపిస్తా ఉందా? ఒకసారి నడిచేద్దాం. నాకే కొంచెం బాధగా ఉంది అసలు దీన్ని ఇలాగా చెడగొట్టాలంటే. కానీ మన స్నో అనేది ఎప్పుడైనా కరిగిపోవాల్సిందే, అదే ఇంకా పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోదు కదా. ఒకసారి చుట్టూ రౌండ్ చూపిస్తాను, చూసేయండి. ఓకే, బ్రో వచ్చేసి డ్రోన్ ఫ్లై చేస్తున్నాడు. డ్రోన్ షాట్లు పెడతాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ కదా, మెయిన్ గేట్ క్లోజ్ చేస్తున్నారు అనమాట. లోపల స్నో ఎక్కువ ఉంది. కానీ ఇంకొక గేట్ కూడా ఉంది, మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. లాస్ట్ వీడియో అంటే ఒక 2 days బ్యాక్ వీడియోలో చూపించాను అనమాట. అక్కడ చెట్టు కనిపిస్తా ఉంది కదా దూరంగా. సో ఆ చెట్టు దగ్గర నుంచి ఇంకొక ఓపెనింగ్ ఉందన్నమాట, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. కానీ రోడ్డు వచ్చేసి ఫుల్ డౌన్ ఉంది. సో స్లిప్పరీగా ఉంటుంది. ఆల్రెడీ మనుషులు నడిచినట్టున్నారు, స్లిప్పరీగా ఉంటుంది. నేను చెప్పాను కదా షూస్ వచ్చేసి అంత గ్రిప్ లేవనేసి. వెళ్ళడం కరెక్టా కదా అని ఆలోచిస్తా ఉన్నాము. చూద్దాం, మన వాళ్ళు ఏమైనా సాహసం చేయరా డిమ్మక అన్నారు అనుకోండి, వెళ్ళిపోదాము. ఓకే, మొత్తానికి మన వాళ్ళు వచ్చేసి సాహసం చేయరా డిమ్మక అనే అన్నారు. సో కిందికి వెళ్తా ఉన్నాము, రోడ్ చూపిస్తాను చూడండి. మీకైతే మరీ స్టీప్గా ఎక్కువ స్టీప్గా ఉన్నట్టు కనిపించదు, ఎందుకంటే వీడియోస్లో మనకు పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ స్టీప్గా ఉన్నవి, ఎక్కువ అప్పు ఉన్నవి అంత క్లియర్ కనిపించవు, అర్థం కాదనమాట. కానీ ఇక్కడ లైవ్లో అయితే మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే స్ట్రైట్ రోడ్లో నడుస్తూ ఉంటేనే స్నో ఉన్నప్పుడు జారుతుంది. సో అది ఇంకా స్టీప్గా ఉంది, ఆల్రెడీ నడిచున్నారు. ఫ్లఫీ స్నో అయితే ఓకే, ఆల్రెడీ నడిచున్నారు. ఇక్కడ పక్కన ఫ్లఫీ స్నో ఉంది కదా, అక్కడ నడవచ్చు కదా అనుకోవచ్చు. కానీ అక్కడ నడిచామంటే అది ఎంత లోతు ఉంటుందో తెలియదు, అక్కడ రాళ్ళు ఉంటాయో లేదు తెలియదు. సో నడిచిన దారిలో నడవాలన్నమాట. సో అందుకు కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్తా ఉన్నాము. సో లోపలికి వచ్చాము, ఫోర్ట్ లోపలికి. చెప్పాను కదా చెట్టు దగ్గర దారి ఉంటుంది అనేసి, అదనమాట దారి. అక్కడ కనిపిస్తుంది కదా, అది దారి, ఇది చెట్టు. లోపలైతే మొత్తం కొండ అంతా నిండిపోయింది అనమాట మంచుతో. ఒకసారి చూపిస్తాను చూడండి. ముతిబయ్య సో ప్రతిసారి ముతిబయ్య అని అడిగి విసుగు చెందాడు. ఏంద్రా వీడు ఎప్పుడు హాయ్ హాయ్ అంటాడనేసి. సో ఫోర్ట్ చూడండి,
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమీ లేదు కదా, మంచి లేదు, ఏం లేదు. ఇక్కడ అంతా చూపించాను మీకు. అక్కడ వచ్చేసి డోర్ ఉంది కదా, ఆ డోర్ క్లోజ్ అయింది, అది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పాను కదా, అది మెయిన్ ఎంట్రన్స్. ఈ పక్క నుంచి వచ్చేసి ఆ టవర్లలోకి వెళ్ళడానికి దారి ఉంటుంది, చూపిస్తాను అండి. సో ఇక్కడ వచ్చేసి సైడ్ ఎంట్రన్స్, ఇక్కడ కనిపిస్తుందా? సో టవర్ దగ్గర డోర్ కనిపిస్తుంది కదా, ఆ డోర్లోంచి మనం పైకి వెళ్ళాము. అక్కడ నుంచి నేను వీడియోలు తీశాను. ఇప్పుడు కూడా వెళ్దాము. సో ఫస్ట్ కొద్దిసేపు ఇక్కడ వీడియోలు తీసి తర్వాత వెళ్దాం అనమాట. సో మీకు స్విమ్మింగ్ పూల్ చూపించాను కదా, ఆ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఏమైందంటే అంతా స్లషీ అయిపోయింది అనమాట. స్లషీ అంటే ఐస్ కాదు, అలాగని వాటర్ కాదు. ఇక్కడ దీన్ని కోనేరు అని చెప్పాలో లేదంటే స్విమ్మింగ్ పూల్ అని చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ ఒకసారి చూడండి, స్లషీగా అయిందని చెప్పాను కదా, చూడండి, చూసారా? ఇంకొక ఐస్ ముక్కేస్తా ఉన్నాను, చూసారా? స్లషీ అయిపోయింది అనమాట. కింది లేయర్ వచ్చేసి ఇంకా వాటర్ గానే ఉంది, పైన లేయర్ వచ్చేసి ఐస్ లాగా ఇప్పుడే ఫామ్ అవుతా ఉంది అనమాట. చూసారు కదా, టవర్ లోపలికి అయితే వచ్చేసినాను. నెక్స్ట్ పైకి వెళ్దాం రండి. పైనుంచి ఎలా కనిపిస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇది పైకి మెట్లెక్కే దారి, లాస్ట్ టైం చెప్పాను కదా. అరే బాబా బాబా బాబా, ఎంత సూపర్గా ఉంది చూసారా? లాస్ట్ టైంకి ఇప్పటికి డిఫరెన్స్ జస్ట్ 2 days బ్యాక్, 2 రోజుల కిందట అసలు మనము కొత్త చెట్లు అవన్నీ చూసాము. ఇప్పుడైతే అసలు మేఘాలు కూడా కిందికి దిగేసి ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇండ్లన్నీ అసలు మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి. నేను మీకు జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను కదా, ఇక్కడ ఎందుకు రేగులతో ఎలా కట్టుకుంటారు అనేసి. చూసారా, మంచు పడతా ఉంది, ఇందాక పడింది, అక్కడ వచ్చి మంచు పడింది చూడండి ఒకసారి. కావాలంటే రివర్స్ చేసుకొని చూడండి ఒకసారి. సో ఇలా రేకులు కొట్టాలు ఉండడం వల్ల మంచు పడినప్పుడు ఆ మంచు తనకే తాను జారకుండా వచ్చి కింద పడిపోతుంది. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. మీరు డ్రోన్ షాట్స్ చూసారు కదా, సో మీరు కూడా మొత్తం టాప్ వ్యూ నుంచి చూసిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్ట్ గా చూస్తా ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవు. ఇదనమాట ఫోర్ట్, మంచుతో కప్పబడినప్పుడు చూడండి ఒకసారి అలాగుందో. సో అది టెంపుల్, మనము అనుకున్నాం కదా, మాతా మహంకాళి టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి, బాగా కనిపిస్తుంది. మొత్తం మంచుతో అసలు కప్పబడిపోయింది. ఒక్క చోట కూడా ఎవ్వరు ఒక్క అడుగు కూడా పెట్టలేదు. సో ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉంది. ఈ కోట గోడల పైన కూడా చూడొచ్చు, ఇక్కడంతా అసలు ఫ్రెష్గా ఉంది. దానిపైన చూసారా, తెల్ల టోపీ వేసుకునేలాగా ఉంది. అసలు చూసారా, మొత్తం కొండలు, అసలు కొండలు, ఇండ్లు, ప్రతి ఒక్కటి మంచుతో కప్పబడిపోయింది. ఇప్పుడైతే మంచు కురవడం ఆగిపోయింది, కానీ పొగమంచు అయితే ఉందన్నమాట. ఎందుకంటే మేఘాలు కిందికి దిగుతా ఉన్నాయి, అందుకు పొగమంచులాగా ఉంది. ఇక్కడ నుంచి చూసామంటే ఊరు మొత్తం అసలు తెల్లని మల్లె పువ్వులతో కప్పితే ఎలాగుంటది అలాగుంది. సేమ్ ఇదే ప్లేసే, నేను వచ్చిన ప్లేసే, కానీ ఈరోజు మాత్రం ఫుల్ డిఫరెంట్ కనిపిస్తా ఉంది. ఎంత డిఫరెంట్ కనిపిస్తా ఉందంటే అసలు ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను. నిన్న వచ్చింది నేను ఈ ప్లేస్కేనా అనేంత డిఫరెంట్ కనిపిస్తా ఉంది ఈరోజు అయితే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను కదా 2 వీడియోల ముందర, ఇక్కడ వచ్చేసి లోపల ఇండ్లు కూడా ఉన్నాయనేసి. ఆ ఇండ్లు వచ్చేసి గవర్నమెంట్ ఇండ్లు అంట. మనం ఈరోజు అడిగి తెలుసుకున్నాము. మరి ఎవరు ఉంటారో అందులో అంటే అఫీషియల్స్ ఉంటారా, ఎవరు ఉంటారని అడిగితే మిలిటరీ వాళ్ళకి క్వార్టర్స్ లాగా ఇచ్చారనేసి చెప్పారనమాట. మనకైతే తెలియదు అది మిలిటరీ వాళ్ళకి ఇచ్చారా లేకుంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారో తెలియదు. ఇక్కడ అడిగితేనేమో అట్లా చెప్పారు. ఎందుకంటే ఒకవేళ ఇది మిలిటరీ వాళ్ళకి క్వార్టర్స్ లాగా ఇచ్చి ఉంటే బయట 1-2 మిలిటరీ వాళ్ళన్నా కాపలా ఉంటారనేసి నా ఉద్దేశం. కానీ ఎవ్వరు లేరు. సో దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఇండ్లు అయితే ఉన్నాయి, అవి గవర్నమెంట్ ఇండ్లు, గవర్నమెంట్ వారు అనమాట. అంతవరకు అయితే క్లారిటీ ఉంది. దాని తర్వాత అందులో ఎవరుంటారో క్లారిటీ అయితే లేదు. మన అఖండ భారత యాత్రలో 51వ రోజు వీడియో వేశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను, నేను మీ జగదీష్.